హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మీకు పల్లెటూరులో చికెన్ కర్రీ ఎలా చేస్తారో చూపిస్తాను. ఈ చికెన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం మనం ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఆనియన్స్ అలాగే గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ బాగా ఫ్రై అవుతేనే చికెన్ కర్రీ అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నేనైతే 1 కిలో చికెన్ చెప్తున్నాను. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి చికెన్ అనేది యాడ్ చేసుకోవాలి. నేను 1 కిలో చికెన్ యాడ్ చేసుకుంటున్నాను. గ్రేవీని బట్టి ఆనియన్స్ అనేది కట్ చేసుకోవాలి. నేనైతే ఒక 8 ఆనియన్స్ కట్ చేసుకున్నాను. ఒక 5 గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకున్నాను. ఇది చాలా బాగుంటుంది. ఇలా మనం చికెన్ అంతా యాడ్ చేసుకున్న తర్వాత ఇదంతా మనం కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టేసుకుని ఒక 10 మినిట్స్ పాటు కుక్ చేయాలి. ఒకసారి మీకు మధ్యలో మూత అనేది తీసి చూపిస్తున్నాను. ఈ విధంగా మనకి కుక్ అవుతూ ఉంటుంది. ఇలా 10 మినిట్స్ కుక్ అయిన తర్వాత ఇప్పుడు మనం మూత తీసి చూద్దాం. చూసారుగా 10 మినిట్స్ తర్వాత మనకి ఇలా ఉంది. ఇప్పుడు మనం ఇందులోకి కారం యాడ్ చేసుకుందాం. కారం అయితే ఎక్కువే తింటారు, అందుకని నేను ఎక్కువ యాడ్ చేసుకుంటున్నాను. ఒక 5 స్పూన్స్ వరకు యాడ్ చేసుకున్నాను. ఇందులో కొంచెం పసుపుని కూడా యాడ్ చేసుకున్నాను. అలాగే రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. ఈ కారం అయితే ఇంట్లో ప్రిపేర్ చేసింది. కారం అయితే ఎక్కువే ఉండదు. మన షాప్లో తీసుకున్న కారం అయితే చాలా ఉంటుంది. మీరు చూసుకుని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత అంతా ఇలా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి వాటర్ అనేది యాడ్ చేసుకోండి. చికెన్ అంతా మునిగేంత వరకు యాడ్ చేసుకోండి. నేను 1.5 యాడ్ చేసుకున్నాను. ఈ చెంబుతో 1.5 యాడ్ చేసుకున్నాను. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం ఒకసారి చికెన్ అంతా ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం మూత అనేది పెట్టేసుకుందాం. నెక్స్ట్ దీనికి కావాల్సిన మసాలా కూడా ప్రిపేర్ చేయాలి కదా, అది కూడా చూసేద్దాం. దీనికోసం అల్లం అలాగే వెల్లుల్లిపాయలు ఇందులో మిక్సీ జార్లో వేసుకోండి. అల్లం అలాగే వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకున్నాం కదా, ఒక వెల్లుల్లిగడ్డ అయితే యాడ్ చేసుకున్నాను. అలాగే 8 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, 2 ఇలాచి, అలాగే 2 స్పూన్లు జీలకర్ర యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ ధనియాలు కూడా ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకోండి. అలాగే గసగసాలు ఒక స్పూన్ యాడ్ చేసుకోండి. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మనం మూత పెట్టేసుకుని మిక్సీ అనేది చేసుకుందాం. మనం కొంచెం మిక్సీ చేసుకున్న తర్వాత అప్పుడు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. మనం ఇలాగా మిక్సీ చేసుకున్న తర్వాత వాటర్ వేసుకుని మళ్ళీ మిక్సీ అనేది చేసుకోవాలి. మనం ఇలా మిక్సీ చేసుకున్నాం కదా, మనకి మసాలా అనేది ఇలా రెడీ అయిపోయింది. మనం ఇలాగా రెడీ చేసుకుని పెట్టుకున్నాం కదా, దీన్ని ఇలా చికెన్లో యాడ్ చేసుకోవాలి. అంటే మనకి చికెన్ కుక్ అయిన తర్వాత యాడ్ చేసుకోవాలి. ఒక 20 మినిట్స్ కుక్ చేసిన తర్వాత మసాలా అనేది యాడ్ చేసుకోవాలి. మసాలా యాడ్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అనేది కుక్ చేస్తే సరిపోతుంది. లాస్ట్లో అంటే ఒక 5 మినిట్స్ కుక్ చేసిన తర్వాత ఇందులోకి కొత్తిమీరని యాడ్ చేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే పల్లెటూరులో చేసే చికెన్ కర్రీ మనకి రెడీ అయిపోయింది. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.